నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వద్ద రోడ్డు ప్రమాదం. లారీ ఢీకొన్న కారు, చిన్నారి సహా 4 మృతి. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో ఆటోను ఢీకొన్న లారీ, 2 కూలీలు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు. నేడు రైతు భరోసా తొలి విడత నిధులు విడుదల. రైతుల ఖాతాల్లోకి 3,928 కోట్లు. సిబ్బంది అప్రమత్తంతో స్విమ్స్లో తప్పిన ముప్పు. తగిన సమయంలో రోగులకు ఆక్సిజన్ సరఫరా. మత కార్యక్రమాలు, రాజకీయ సభల వల్లే దేశంలో వైరస్ విస్తృతి. 2020 అక్టోబర్లోనే B1617 వేరియంట్ గుర్తించామన్న WHO. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా 4 మృతి చెందారు. పెద్దాపురం ADB రహదారిపై టిప్పర్ లారీని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే 4 మృతి చెందారు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. తాళ్లరేవు మండలం పెద్దవలస నుంచి రాజమహేంద్రవరంలోని ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు 2 కార్లలో బయలుదేరి వెళుతుండగా కారు డ్రైవర్ నిద్రమత్తుల్లో లారీని ఢీకొట్టాడు. లారీని బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. పోలీసులు క్రేన్ సాయంతో అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని గరటయ్య కాలనీ వద్ద కూలీల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 10 మంది కూలీలు గాయపడ్డారు. అద్దంకి నుంచి ఇంకొల్లు మండలం కొనంగికి మిరపకాయల కోతకు ఆటోలో వెళుతున్న కూలీలను లారీ బలంగా ఢీకొట్టింది. మృతులు అద్దంకి మౌలానగర్కు చెందిన అనసూర్యమ్మ, షేక్ కరీమున్గా గుర్తించారు. గాయపడిన వారిని అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా 3,900 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ ఇవాళ విడుదల చేయనున్నారు. దీని ద్వారా 52,38,000 మంది రైతులకు లబ్ది కలుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు సీఎం ఆర్థిక సాయం అందిస్తున్నారని చెప్పారు. కౌలు రైతులకు భరోసా అందించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. 52,38,000 రైతు కుటుంబాలకి తొలి ఇన్స్టాల్మెంట్ని 3,900 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తారు. 2019-20 సంవత్సరం చూసుకుంటే 46,69,000 రైతు కుటుంబాలకి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద సాయం అందితే 2020-21 సంవత్సరంలో 51.59 లక్షల రైతు కుటుంబాలకి సాయం అందింది. అంటే 2021-22 వచ్చేటప్పటికి ఇది 52,38,000 రైతు కుటుంబాలకి పెరిగింది. ఈ ఏడాది యానాంలో ఉన్న రైతులకి ఆంధ్రప్రదేశ్లో భూములు ఉన్నప్పుడు ఉండి సాగు చేసుకున్నట్లయితే వారికి కూడా విస్తరింపజేయాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. ఈ సంవత్సరం నుంచి వారికి కూడా దీన్ని అందిస్తా ఉన్నాం. తిరుపతి రుగ్యాలో ఆక్సిజన్ అందక 31 మంది మృతి చెందారన్న తెలుగుదేశం వారి పేర్లు, ఊర్లు సహా పూర్తి వివరాలతో జాబితా వెల్లడించింది. వీళ్లు కాక మరో 10 నుంచి 15 మంది చనిపోయారనే సమాచారం ఉందని, వాస్తవాలు వెలుగులోకి రావాలంటే మొత్తం ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారి సంఖ్యపై ప్రభుత్వం తప్పుడు సమాచారం చెబుతోందని తెలుగుదేశం ఆరోపించింది. సోమవారం నాటి ఘటనలో మొత్తం 31 మంది చనిపోయారని తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ మేరకు మృతుల పేర్లు, వయసు, చిరునామాతో కూడిన జాబితాను ఆయన విడుదల చేశారు. ఇంకో 10 నుంచి 15 మంది మృతులు ఉండవచ్చనే సమాచారంతో సంబంధిత వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.
ఆ రోజు రియో ఆసుపత్రిలో జరిగినటువంటి ఆక్సిజన్ మరణాలను చూస్తే జలియన్ వాలీబాగ్ దురంతం గుర్తుకొస్తుంది మనందరికీ కూడా. చాలా ఎంత అన్యాయం అంటే ఆ రోజు ఆక్సిజన్ అందక వాళ్ళ ప్రాణాలు గిలగిల కొట్టుకుంటూ విలవిలలాడిపోతూ ఉంటే వాళ్ళ బంధువులు పాపం చూసి ఆగలేక కోవిడ్ వస్తుందన్నా కూడా ఆ పేషెంట్స్ ని బ్రతికించుకునేటువంటి ప్రయత్నం ఎంత హృదయ విదారకంగా ఉన్నాయో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఆ యొక్క ఆక్సిజన్ మరణాలను కేవలం 11 అని చెప్పి అటు ముఖ్యమంత్రి గారు కానీ అటు మంత్రులు కానీ ఇటు అధికారులు కానీ చెప్తూ ఉండడాన్ని ఇవాళ ఎవ్వరు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. మరి మాకున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే మరి దగ్గర ఆ రోజు ఆక్సిజన్ అందక చనిపోయినటువంటి వాళ్ళు 35 మంది ఉన్నారు. ఇది 40-50 మంది కూడా అని చెప్పి కొంతమంది చెబుతూ ఉన్నారు. ఆక్సిజన్ సరఫరా ఎంతసేపు ఆగిందనే విషయంపై ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతున్నారని, మరణాల లెక్కలు గందరగోళంగా ఉన్నాయని, నిజాలు నిగ్గు తేలాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రామానాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పిదంతో చనిపోతున్న బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలన్నారు. మీరు చెబుతున్నటువంటి లెక్కలకు అక్కడ ఉన్నటువంటి వాస్తవాలకు పొంతన లేదు. అందుచేతనే నిజాలు నిగ్గు తేల్చాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, వాస్తవాలు వెలికి తీయాలి, బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి అని చెప్పి వేళ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారం 10 రోజులుగా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా అప్పుడప్పుడు నిలిచిపోయేదని మృతుల బంధువులు చెబుతున్నారని, అయినా సిబ్బంది ఎందుకు స్పందించలేదని రామానాయుడు ప్రశ్నించారు. ఈ రోజే ఆక్సిజన్ అందక చనిపోవడం కాదు, గత 4-5 రోజుల క్రితం కూడా ఒక 5 నిమిషాలు 8 నిమిషాలు ఇట్లానే ఆక్సిజన్ బ్రేక్ అయింది. అదృష్టవశాత్తు ఎవ్వరూ కూడా ప్రాణాలు పోగొట్టుకోలేదు అని అక్కడ ఆసుపత్రిలో వైద్యం అందుకుంటున్నటువంటి పేషెంట్స్ బంధువులు చెప్తూ ఉన్నారు. అంటే ఈ రకంగా ఒక్కసారి సంఘటన జరిగిన తర్వాత కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా సెకండ్ టైం అటువంటి ఇన్సిడెంట్ ఎందుకు రిపీట్ అయిందో ఇవాళ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. రుయాలో మరణించిన వారి లెక్కలు దాచిపెడుతూ బాధితులకు అన్యాయం చేస్తున్నారని భాజపా ఆరోపించింది. ఈ మేరకు భాజపా నేతలు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ తిరుపతి ఆర్డీఓ కనక నర్సారెడ్డికి ఫిర్యాదు చేశారు. చనిపోయిన వారి వివరాలను అందజేశారు. సోమవారం నాటి ఘటనలో భాజపా నేత పిఎస్ రామారావు చనిపోయినా జాబితాలో ఆయన పేరు చేర్చలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన ఘటనపై శాఖపరమైన విచారణ జరుగుతోంది. ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్కు ప్రాథమిక విచారణ బాధ్యతలు అప్పగించారు. ప్రమాదాన్ని పరిశీలిస్తే పర్యవేక్షణ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్యాంకులో ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం చేయలేదని అంటున్నారు. రాయలసీమలోని అతిపెద్ద ప్రభుత్వాసుపత్రుల్లో ఒకటిగా పేరుగాంచిన తిరుపతి రుయా కోవిడ్ వైద్యశాలలో సోమవారం ఆక్సిజన్ అందక 11 మంది ప్రాణాలు వదిలిన ఘటనపై అంతర్గత విచారణ కొనసాగుతోంది. ఆసుపత్రిలోని 1000 పడకల్లో 700 ఆక్సిజన్ ఆధారితమైనవి. వీటికి రోజుకు 15,000 లీటర్ల ద్రవరూప ఆక్సిజన్ నిల్వలు అవసరమవుతాయి. ఈ లెక్కలు తెలిసిన అధికారులు సరిపడా ఆక్సిజన్ ను అందుబాటులో పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీ పెరంబదూరు నుంచి ఉదయం బయలుదేరాల్సిన ట్యాంకర్ రాత్రి వరకు రాకపోయినా ఈ విషయాన్ని సమయానికి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని విచారణలో వెల్లడైనట్లు సమాచారం. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో బుధవారం ఆక్సిజన్ నిల్వలు తగ్గుతున్న సమయంలో ఆక్సిజన్ ఆపరేటర్స్ వెంటనే అప్రమత్తమయ్యారు. డైరెక్టర్ నుంచి కలెక్టర్ వరకు అందరికీ సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సమయానికి ఆక్సిజన్ ట్యాంకర్ ఆసుపత్రికి చేరుకునేలా ఏర్పాటు చేశారు. రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ ఆపరేటర్లు ఈ విధంగా స్పందించి ఉంటే సోమవారం 11 మంది మృతి చెందేవారు కాదనే వాదన వినిపిస్తోంది. రుయా
రుయా ఘటనలో ఆక్సిజన్ ట్యాంకర్ పరిశీలన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పర్యవేక్షణాధికారి సరిగా బాధ్యతలు నిర్వర్తించలేదని శాఖాపరమైన విచారణలో వెల్లడైనట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల ప్రిన్సిపల్ జయా భాస్కర్, అనస్థీషియా హెచ్ఓడి జమున, రుయా మాజీ సూపరింటెండెంట్ సిద్ధానాయక్ తో పాటు మరో 2 సభ్యులతో ఏర్పాటైన కమిటీ అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతోంది. కనీసం మ్యానిఫోల్డ్ సిలిండర్లను పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచుకోకుండా అప్పటికప్పుడు సిలిండర్ల కోసం అన్వేషించడమే ఆక్సిజన్ సరఫరా అంతరాయానికి కారణమైందనే వాదన వినిపిస్తోంది. ఈ కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక అందించనుంది. బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయం రుయా ఆసుపత్రి విషాదాన్ని ఇంకా మరవనేలేదు. మరోసారి అలాంటి ప్రమాదమే అధికారుల కళ్ల ముందు కదలాడింది. తిరుపతి స్విమ్స్లో ఆక్సిజన్ నిల్వలు నిండుకునే పరిస్థితి ఏర్పడింది. మొత్తం యంత్రాంగమంతా ఉరుకులు పరుగులు పెట్టింది. క్షణాల వ్యవధిలోనే ఆక్సిజన్ ట్యాంకర్ అక్కడికి చేరుకోగా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి రుయా ఆసుపత్రి తరహాలోనే తలెత్తిన చిన్నపాటి లోపాన్ని స్విమ్స్ సిబ్బంది అప్రమత్తతతో నివారించారు. మరోసారి అలాంటి విషాదానికి తావివ్వని రీతిలో అప్పటికప్పుడు ముందస్తు చర్యలు చేపట్టారు. తిరుపతి స్విమ్స్ లోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రి స్టేట్ కోవిడ్ ఆసుపత్రిగా సేవలందిస్తోంది. 145 ఐసీయూ, 328 ఆక్సిజన్ పడకలు, 40 వెంటిలేటర్లపై కోవిడ్ రోగులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మంగళవారం సిబ్బంది చేసిన పలు సాంకేతిక మార్పులతో ఊహించని రీతిలో ఆక్సిజన్ సరఫరా జరిగి ట్యాంకులో నిల్వలు తగ్గిపోయాయి. ఉదయం 4 గంటల సమయంలో ఈ మార్పులను గ్యాస్ ఆపరేటర్స్ గుర్తించారు. రోజులానే మధ్యాహ్నం 12:30కు చెన్నై నుంచి ఎయిర్ వాటర్ సంస్థకు చెందిన ఆక్సిజన్ ట్యాంకర్లు స్విమ్స్ కు వచ్చి లిక్విడ్ ఆక్సిజన్ నింపి వెళ్తుంది. ఆసుపత్రిలోని నిల్వలు ఇంచుమించుగా ఆ సమయం వరకు సరిపోయేలా కనిపించినా ఏదో జరిగే ప్రమాదముందని అధికారులు శంకించారు. తెల్లవారక ముందే స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ జిల్లా కలెక్టర్ హరినారాయణకు విషయం తెలియజేశారు. అప్పటికప్పుడు చిత్తూరు జిల్లా ఏర్పేడులోని శ్రీకృష్ణ ఇండస్ట్రియల్ గ్యాసెస్ ప్రతినిధులతో మాట్లాడిన ఆయన ఆక్సిజన్ ట్యాంకర్ వచ్చేలా చర్యలు చేపట్టారు. ఇంకా అక్కడ ప్రెషర్ ఇంకా 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ పెంచాలి అంటే దాని కాయిల్ కెపాసిటీ పెంచితే బెటర్ అన్నారు. 200 నుంచి 400 చేస్తే మంచిదని మెడ్రాస్ ఇంజనీర్స్ చెప్పారు. అందుకని నిన్న కాయిల్ మార్చడం జరిగింది. నిన్న కూడా ఒక 45 మినిట్స్ లిక్విడ్ ట్యాంక్ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ క్లోజ్ చేసి దీన్ని మార్చడం జరిగింది. మార్చిన తర్వాత సప్లై అంతా బాగానే ఉండింది, కానీ కెపాసిటీ పెరగడంతో మా ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువగా ఆక్సిజన్ కన్జంప్షన్ అయిపోయి, అంటే మా వాళ్ళు ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. అరౌండ్ 4 o'clock నుంచి మొదలు పెట్టారు. 3.5 అట్లా వస్తూ ఉండిందని. అందుకని వాళ్ళంతా అలర్ట్ అయ్యి 5 o'clock నాకు ఇన్ఫార్మ్ చేశారు. ఏర్పేడు నుంచి తిరుపతికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. నిమిషాల వ్యవధిలోనే తిరుపతి స్విమ్స్ కు ట్యాంకర్ చేరుకుంది. గ్యాస్ ఆపరేటర్లు చూపిన అప్రమత్తతను అధికారులు అభినందించారు. మ్యాక్సిమం 12 వరకు సరిపోయిండేది, కానీ ఇది వెహికల్ రావడంతో మళ్ళీ లేట్ అయితే ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో మేము పూర్తిగా ట్యాంక్ అవ్వకముందే చేయాలన్న ఉద్దేశంతో కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు 5 o'clock వెంటనే స్పందించి వాళ్ళ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్ చేసి ఎయిర్పేట్ నుంచి ట్యాంక్ ఇప్పిస్తాము ప్రస్తుతానికి 1కి అని చెప్పారు. సరే, అందుకని ఇంకా ఎయిర్పేట్ దగ్గరే కాబట్టి మా డాక్టర్ రామ్ మా వెహికల్లో వెళ్ళి ట్యాంక్ ఫిల్ చేసుకొని తీసుకొని వచ్చారు. నిజంగా మా గ్యాస్ ఆపరేటర్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్స్, రెగ్యులర్ వాళ్ళు, అడహాక్ వాళ్ళు రౌండ్ ద క్లాక్ డ్యూటీలు వేసుకొని డాక్టర్ల కన్నా కూడా ఈక్వల్గా బాగా శ్రమపడి పనిచేస్తున్నారు. అలా అలర్ట్ మానిటరింగ్ ఉండడం వల్లే ఏ అంతరాయం లేకుండా మేము పేషెంట్లకు ఆక్సిజన్ అంతరాయం లేకుండా చేయగలిగామని అనిపిస్తుంది. బల్క్ సిలిండర్లను పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచడం ద్వారా ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా అప్రమత్తతతో వ్యవహరిస్తున్నామని స్విమ్స్ డైరెక్టర్ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటుపోట్ల మధ్య కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడ్డాక పలువురిని వెనక్కి పంపడం విజయనగరం జిల్లాలో ఉద్రిక్తతలకు దారితీసింది. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోనూ ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. 2వ డోసు వారికే టీకా వేస్తున్నట్లు స్పష్టం చేసిన ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి టోకెన్లు పంపిణీ చేయించిన ప్రాంతాల్లో ప్రక్రియ ప్రశాంతంగా సాగింది.
విజయనగరం జిల్లాలో వ్యాక్సినేషన్ సందర్భంగా సమాచార లోపం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. 3 రోజుల విరామం తర్వాత జిల్లాలో బుధవారం టీకా కార్యక్రమం ప్రారంభం కాగా రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న వారు పెద్ద ఎత్తున కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం 6 గంటలకే బారులు తీరారు. ఇంతలో కోవిన్ యాప్లో మొదటి డోసు తీసుకుని 45 రోజులు గడిచిన వారి పేర్ల నమోదుకు మాత్రమే అనుమతి రావడం కలకలం రేపింది. ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదంటూ ప్రభుత్వ సిబ్బందితో ప్రజలు వాగ్వాదానికి దిగారు. తమకు ముందస్తు సమాచారం లేదన్న వైద్య సిబ్బంది కోవిన్ పోర్టల్ తెరిచినప్పుడే విషయం తెలిసిందన్నారు. చివరికి పలుచోట్ల పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్వతీపురం మండలం పెదబొండపల్లిలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత వ్యాక్సిన్ రావడంతో లైన్లలో ఉన్నవారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇది పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం బుద్ధి చెప్పాలా? ఒక ఇండక్షన్ చేసి 2వ ఇండక్షన్ 10 రోజులు పెట్టి తిరుగుతాను. ఎంట్లో మండిపోయి అలా షుగర్ బీపీలతోటి బాధపడుకొని బస్ ఛార్జీలు పెట్టుకొని ఎంట్లో మండిపోయి అలా తిరుగుతాను. చెయ్యనేసి లేదు కదా, నేను తిరిగి వెళ్ళిపోతాను. ఎలాగండి చెప్పాలి కదండి. ముందు మాకేం తెలుసు, ఏస్తారనేసి వచ్చేసాము. అక్కడికి వెళ్ళాం 2 సార్లు, అక్కడ అవలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చాము. మరి ఇక్కడ ఎలాగంటాను? కనీసం ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ అంత దూరం నుంచి వస్తాను సార్. రోజు రావటం వెళ్ళిపోవటం. మీ డోసులు ఈ రోజు లేదు, ఫస్ట్ డోస్ లేదు, సెకండ్ డోస్ లేదు. మరి మా కాంటాక్ట్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ ఏమన్నా ఫోన్ నెంబర్లు లేవంటున్నారు. ఒక 2-3 డేస్ నుంచి కూడా మనకి వ్యాక్సినేషన్ అనేది జరగలేదు. పోర్టల్లో చేసిన మార్పులు అనేవి మనకి ఇప్పుడు పోర్టల్ వన్స్ లాగిన్ అయిన తర్వాతే తెలుస్తుంది. 2 డేస్ నుంచి ఏమీ లాగిన్ అవ్వలేదు కనుక మనకి ఆ చేంజెస్ అనేది తెలియలేదు. ఈ రోజు మనం లాగిన్ అయ్యాం కనుక ఈవెన్ 30 డేస్ వాళ్ళది యాక్సెప్ట్ చేయటం లేదు, 44 డేస్ వాళ్ళది కూడా యాక్సెప్ట్ చేయటం లేదు. నాయుడుపేటలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎల్ఏ సాగరం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో రెండో డోసు కోసం వచ్చిన వారిలో కొందరికి నిరాశ తప్పలేదు. దీనిపై వైద్య సిబ్బందిని గట్టిగా నిలదీశారు. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాల మేరకు రెండో డోసు టీకాలు మాత్రమే వేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన 11 వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా 33,450 మందికి టీకాలు వేయనున్నట్లు చెప్పారు. విజయవాడలో రద్దీ తగ్గించేలా ఇవాల్టి నుంచి అదనపు టీకా కేంద్రం ప్రారంభిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ మేరకు వాలంటీర్ల ద్వారా టోకెన్ల పంపిణీ చేపట్టామన్నారు. గుంటూరులో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మేయర్ మనోహర్ నాయుడు పరిశీలించారు. టీకా కేంద్రాలు పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ అమలు తీరు పరిశీలనకు WHO తరపున స్టేట్ కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్న డాక్టర్ నీరద తెనాలిలో పలు వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడి దస్త్రాలను తనిఖీ చేశారు. జూన్ 1 వరకు రెండో డోసు వారికే వ్యాక్సినేషన్ జరుగుతుందని తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఏఎన్ఎంలు, వాలంటీర్లు ఇచ్చే టోకెన్లు తీసుకుని అందుకు అనుగుణంగా టీకా కేంద్రాలకు రావాలని ప్రజలకు సూచించారు. రెండో డోసు వ్యాక్సినేషన్ లో ఇబ్బందులు తలెత్తకుండా సర్వం సిద్ధం చేశామని ఒంగోలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం తొలి డోసు వేయడం లేదని, జాబితాలో పేరు లేని వారు కేంద్రాలకు రావద్దని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి దశ ఇబ్బందులను పరిష్కరించి ప్రణాళికాబద్ధంగా రెండో డోసు ప్రక్రియ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 123 ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. గాలి, వెలుతురు ఉండే ప్రాంతాల్లో షామియానాలు వేసి కుర్చీలు, తాగునీరు అందుబాటులో ఉంచారు. భారత్లో రెండో దశ కరోనా విలయానికి మతపరమైన కార్యక్రమాలతో పాటు రాజకీయ సభలే ముఖ్య పాత్ర పోషించాయని WHO తెలిపింది. ఈ మేరకు వారాంతపు నివేదికలో వెల్లడించిన WHO ప్రస్తుతం దేశంలో విలయం సృష్టిస్తున్న B.1.617 వేరియంట్ రకాన్ని 2020 అక్టోబర్లోనే భారత్లో తొలిసారి గుర్తించినట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఉన్న SARS-CoV-2 వేరియంట్ రకం వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొంది. ఆ సమయంలోనే జరిగిన రాజకీయ సభలకు భారీగా ప్రజలు రావడం, మతపరమైన కార్యక్రమాల్లో వేలాదిగా ప్రజలు పాల్గొనడం
వంటి పరిస్థితులు విలయానికి కారణమయ్యాయని సర్వేలో తేలిందని WHO వివరించింది. ఈ కార్యక్రమాలతో పరిస్థితి ఎంత తీవ్రమవుతుందన్నది ఊహించడంలో ప్రభుత్వాలు విఫలమైనట్లు స్పష్టం చేసింది. కోవిడ్ కల్లోలంతో అతలాకుతలమవుతున్న భారత్కు మరింత సాయం అందించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు 57 మంది కాంగ్రెస్ సభ్యులు లేఖ రాశారు. వైరస్ వ్యాప్తి ఉన్న చోట కట్టడికి అమెరికా పట్టు వదలకుండా తన వంతు సాయం అందించాలని వారు సూచించారు. భారత్లో కోవిడ్ 2వ దశ విస్తృతి పట్ల అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో మరణాలు, కేసులు నమోదవుతున్నాయని ఆ లేఖలో అధ్యక్షుడికి గుర్తు చేశారు. తీవ్ర మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత్కు అమెరికా సాయం చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సభ్యులు స్పష్టం చేశారు. భారత్కు అదనపు వైద్య పరికరాల అవసరం ఉందని చెప్పారు. ఆక్సిజన్ సిలిండర్లు, క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, రెమ్డెసివిర్, టొసిలిజుమాబ్ వెంటిలేటర్లు భారత్కు పంపాలని జో బైడెన్కు సూచించారు. అలాగే భారత్లో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసేలా అమెరికా చొరవ చూపాలని కోరారు. సాధ్యమైనంత వరకు భారత్కు టీకాలు సమకూర్చుతారని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. భారత్లో టీకాల తయారీకి అవసరమైన ముడిసరుకు అందించేందుకు ప్రణాళికలు ప్రకటించడాన్ని స్వాగతించారు. అమెరికాలో అదనంగా ఉన్న ఆస్ట్రాజెనికా టీకాలను భారత్కు పంపాలని కోరారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముకోర్ మైకోసిస్ గా పిలిచే బ్లాక్ ఫంగస్ కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొందరి ప్రాణాలను హరిస్తోంది. బ్లాక్ ఫంగస్ కారణంగా సూరత్లో 8 మంది చూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. 8 మందికి ముకోస్ మైకోసిస్ మరింత విస్తరించకుండా సూరత్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ సోకిన వారిలో ముఖ్యంగా మధుమేహం వంటి దీర్ఘకాలిక రోగాలున్న వారికి బ్లాక్ ఫంగస్ సోకుతోంది. కోవిడ్ తగ్గినప్పటికీ శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనంగా మారడం వల్ల ముకోర్ మైకోసిస్ సోకుతున్న వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తలనొప్పి, జ్వరం, కళ్ల కింద నొప్పి, స్వల్పంగా దృష్టి కోల్పోవడం వంటి లక్షణాలు కనపడగానే ఈ సమస్యను గుర్తిస్తే తగిన చికిత్స చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ మెదడు వరకు విస్తరిస్తే ప్రాణాలకు అపాయం కలగవచ్చని వెల్లడిస్తున్నారు. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా సామూహిక ఉచిత వ్యాక్సినేషన్ను అమలు చేయాలని విపక్ష పార్టీలకు చెందిన 12 మంది నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి ఉమ్మడి లేఖ రాసిన విపక్ష నేతలు పార్లమెంటు నూతన భవన నిర్మాణం కోసం చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిలిపివేసి దానికి వెచ్చించే డబ్బును కరోనాపై పోరాటానికి ఖర్చు చేయాలని సూచించారు. నిరుద్యోగులకు నెలకు 6,000 రూపాయలు, అవసరమైన వారికి ఆహార పదార్థాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారికి అన్నదాతలు బాధితులుగా మారకుండా రక్షించేందుకు 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సూచించారు. మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, ఉద్దవ్ ఠాక్రే లేఖపై సంతకం చేసిన వారిలో ఉన్నారు. కరోనా టీకా దిగుమతికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధానిని కోరారు. ఈ మేరకు ఓ లేఖ రాశారు. దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి దేశీయ అవసరాలకు సరిపోయే విధంగా లేదని, ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు టీకా తయారు చేస్తున్నాయని, పేరుతో పాటు అన్ని ప్రమాణాలు కలిగిన కంపెనీలను గుర్తించి వేగంగా వ్యాక్సిన్ దిగుమతి చేసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీకా దిగుమతి ఎంతో అవసరమన్నారు. టీకా తయారీకి అన్ని అర్హతలున్న సంస్థలకు ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమి, ఇతర సదుపాయాలు కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ సర్కార్ సిద్ధంగా ఉన్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. ఇజ్రాయెల్ లక్ష్యంగా హమాస్ ప్రయోగిస్తున్న రాకెట్లను ఒక రక్షణ వ్యవస్థ అడ్డుకుంటోంది. వేల కొద్దీ రాకెట్లను గాల్లోనే ధ్వంసం చేస్తూ ఇజ్రాయెల్కు ఉక్కు కవచంలా నిలుస్తోంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్తతల నేపథ్యంలో ఐరన్ డోమ్గా పిలిచే ఈ గగనతల రక్షణ వ్యవస్థ మరోసారి వార్తల్లో కేంద్ర బిందువుగా నిలిచింది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మళ్లీ తీవ్ర ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఐరన్ డోమ్ గా పిలిచే గగనతల రక్షణ వ్యవస్థ మరోసారి వార్తల్లోకి వచ్చింది. సాధారణంగా సమీప దూరాల్లోని ప్రత్యర్థుల స్థావరాలను ధ్వంసం చేయడానికి స్వల్ప శ్రేణి రాకెట్లు, శతఘ్నులు, మోర్టార్లను వినియోగిస్తూ ఉంటారు. దూరం తక్కువ ఉండడంతో ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి శత్రువులకు తగినంత సమయం లభించదు. అటువంటి ముప్పుల్ని ముందుగానే గమనించి గాల్లోనే ధ్వంసం చేసే వ్యవస్థను ఇజ్రాయెల్కు చెందిన రఫెల్ డిఫెన్స్ సిస్టమ్స్ అమెరికా ఆర్థిక సహకారంతో దశాబ్దం క్రితం అభివృద్ధి చేసింది. దానిని ఐరన్ డోమ్ గా వ్యవహరిస్తుంది. 2011లో వినియోగంలోకి తీసుకొచ్చింది. గాజా పట్టీ వైపు నుంచి ఉగ్రవాదులు ప్రయోగించే రాకెట్లు, శతఘ్ని గుండ్లను ఇది ఎదుర్కొంటోంది. దీని రేంజ్ 70 కిలోమీటర్ల వరకు ఉంది. ఇది కాకుండా ఇజ్రాయెల్ వద్ద డేవిడ్ స్లింగ్, యారో అనే 2 వ్యవస్థలు ఉన్నాయి. ఇవి దీర్ఘశ్రేణి క్షిపణుల వంటి వాటిని ఎదుర్కొంటాయి.
ఐరన్ డోమ్ వ్యవస్థలో రాడార్లు, సాఫ్ట్వేర్, రాకెట్ ప్రయోగించే బ్యాటరీలు ఉంటాయి. గాజా పట్టీలో రాకెట్ ప్రయోగించిన వెంటనే రాడార్ పసిగట్టి దాని గమనాన్ని సాఫ్ట్వేర్ వ్యవస్థకు పంపిస్తుంది. వచ్చే రాకెట్ ఏ ప్రదేశంలో పడుతుందో గుర్తిస్తుంది. ఆ ప్రదేశం ఖాళీగా ఉంటే రాకెట్ను ప్రయోగించదు. అదే వ్యూహాత్మక ప్రాంతంలో జనావాసాలపై పడే అవకాశం ఉంటే మాత్రం బ్యాటరీ నుంచి రాకెట్ను ప్రయోగిస్తుంది. ఐరన్ డోమ్ నుంచి వెలువడిన తమిర్ క్షిపణి ప్రత్యర్థుల రాకెట్ను గాల్లోనే పేల్చివేస్తుంది. 2011లో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ కీలక విభాగాలను ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తోంది. హార్డ్వేర్లో పెద్దగా మార్పులు చేయకపోయినా ముప్పును విశ్లేషించే సాఫ్ట్వేర్ను మాత్రం బాగా అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఐరన్ డోమ్ క్షిపణులు, డ్రోన్లు, ఇతర ముప్పుల్ని కూడా సమర్థంగా ఎదుర్కోగలదు అని ఇజ్రాయెల్ రక్షణ శాఖలోని ఓ విభాగానికి డైరెక్టర్ అయిన మోషే పటేల్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో దీనిని అమర్చిన నాటి నుంచి వేల సంఖ్యలో హమాస్ రాకెట్లను ఇది కూల్చేసిందని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. ఈ గగనతల రక్షణ వ్యవస్థ 90% విజయవంతంగా రాకెట్లను కూల్చేసినట్లు వెల్లడించారు. గాజా వైపు ఉన్న హమాస్ మిలిటెంట్లు కూడా ఈ వ్యవస్థ పనితీరును అర్థం చేసుకుని మార్పులు చేసుకుంటున్నారన్నారు. ఈ వ్యవస్థ రాకముందు గాజా పట్టీ వైపు నుంచి దాడులు జరిగితే అక్కడకు ఇజ్రాయెల్ సైన్యాన్ని పంపాల్సి వచ్చేది. అప్పుడు మరిన్ని ఘర్షణలు జరిగి ఇరుపక్షాల వైపు ప్రాణ నష్టం ఎక్కువగానే ఉండేది. కానీ ఈ వ్యవస్థ వచ్చాక దళాలు అక్కడకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ వ్యవస్థలోని అప్రమత్తం చేసే సైరన్ విని ప్రజలు సురక్షిత స్థానాలకు తరలి వెళ్తున్నారు. అమెరికా రక్షణ శాఖ కూడా ఇజ్రాయెల్ నుంచి ఈ వ్యవస్థల్ని కొనుగోలు చేసి వినియోగిస్తోంది. ఇక గాల్లో వచ్చే క్షిపణుల్ని ఢీకొనాలంటే గగనతల రక్షణ వ్యవస్థలకు క్షిపణుల రూపంలో భారీగా ఖర్చవుతుంది. కానీ ఐరన్ డోమ్ మాత్రం ఆ ఖర్చును తప్పించింది. ప్రత్యర్థి శిబిరం నుంచి వచ్చే రాకెట్ శతగ్ని గుండు జనావాసాలకు దూరంగా పడుతుందని అంచనా వేస్తే ఎటువంటి క్షిపణిని ప్రయోగించదు. దీంతో ఆ మేరకు ఖర్చు మిగులుతుంది. ఇజ్రాయెల్ ప్రత్యర్థి అయిన హమాస్ మిలిటెంట్ గ్రూప్ చిన్న స్థాయి ఖాస్సాం రాకెట్లను భారీ సంఖ్యలో ప్రయోగిస్తూ ఉంటుంది. దీనిని హమాసే ఇరాన్ సహకారంతో అభివృద్ధి చేసింది. ఒక్కో రాకెట్ ఖరీదు $4,000 లోపే ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఖాస్సాం 3 రకాన్ని వినియోగిస్తోంది. వీటిని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ప్రయోగించే ఒక్కో క్షిపణి ఖరీదు $80,000 ఉంటుంది. హమాస్ వద్ద వేల సంఖ్యలో ఖాస్సాం రాకెట్లు ఉన్నాయి. అందుకే మంగళవారం మధ్యాహ్నం దాదాపు 200 రాకెట్లను ప్రయోగించింది. ఈ రాకెట్లకు అవసరమైన ముడి పదార్థాలను ఇరాన్ నుంచి ఈజిప్ట్ సరిహద్దుల మీదుగా తీసుకొస్తాయి అన్న ఆరోపణలున్నాయి. గత 2 రోజుల్లో హమాస్ సంస్థ ఇజ్రాయెల్పై 500కు పైగా రాకెట్లను ప్రయోగించింది. వీటిలో చాలా వరకు ఐరన్ డోమ్ గాల్లోనే పేల్చేసింది. అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే జనావాసాలపై పడ్డాయి. స్వల్ప ప్రాణ నష్టం జరిగింది. అదే ఐరన్ డోమ్ లేకపోతే నష్టం అత్యంత భారీగా ఉండేది.